ఈ అమృత స్కీము తర్వాత ఈ లెగసీ తోటే కూడా ఈరోజు డిస్కషన్లో అనేక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌసెస్ అయినంతవరకు నెలాఖరు లోపల ఇచ్చేయమన్నాము. ఇవన్నీ కూడా జూలై ఎండింగ్ ఆగస్టుకి ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిల్ట్ వర్షాకాలం వచ్చేస్తుంది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో సిల్ట్ తీయమన్నాం. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా జూన్ మంత్లో తీయిస్తున్నాం. నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీస్ ఏదైతే ఈరోజు ఉండే 6 మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వీలైనంత వరకు ఈ నెలాఖరు లోపల సిల్ట్ని పూర్తిగా తీసేయమన్నాం. మా ప్రభుత్వం రాగానే నెల్లూరులో సిల్ట్ తీస్తే ఒక్కొక్క దగ్గరగా 2 అడుగులు, 2.5 అడుగు, 3 అడుగులు, అంటే గత 5 సంవత్సరాల్లో సిల్టే తీలా, మొత్తం తీయటం జరిగింది సిల్ట్. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ మీకు అందరికీ తెలుసు, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన 12,500 చెట్లు వేశారు. మరొక 8,000 చెట్టు దాకా వేయాలి. ఎండాకాలం ఉంది కాబట్టి ఆపాము. బహుశా ఈ నెలాఖరు తర్వాత జూలై 1 నుంచి మొదలుపెట్టి ఒక 1 మంత్లో వీలైనందుకు జూలై ఎండింగ్కి ఆ చెట్లన్నీ కూడా పూర్తి చేస్తాం. నిజం చెప్పాలంటే అసలు ఆడ పోతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ చెట్లు ఫ్లవరింగ్ వచ్చినాయి. కొన్ని ఏరియాలో చెట్లు చూస్తే ఫుల్ గ్రీనరీగా, ఈవెన్ ఎండాకాలం ఉన్నా కానీ ఎండిపోకుండా గ్రీన్తో ఫ్లవరింగ్ ఉన్నాయి. పెద్ద చెట్లు 15 అడుగులు, 20 అడుగులు, 3 సంవత్సరాలు అట్నే ఉంటే పెద్ద చెట్లు అయిపోతాయి. దాన్ని కూడా కొందరు మొదలుపెట్టారు. మున్సిపాలిటీ వేల కోట్లు ఖర్చు పెట్టేసింది, దోసేసింది, అంత చేసిందని. అవన్నీ సిఎస్ఆర్ ఫండ్లో చేశారు. పార్కులు మెజారిటీ సిఎస్ఆర్ ఫండ్లో చేశారు. 44 పార్కులు నెల్లూరు సిటీలో పూర్తి చేశాం. 44, ఇంకా ఒక 3 జరుగుతున్నాయి. నేను ఇప్పుడే ఆ మున్సిపల్ కమిషన్ అందరికి చెప్పాను, మీ దగ్గర చిన్న ఒక్క పార్కు 2 పార్కులు ఉండేది ఎక్కువ లేవు. కొంత మున్సిపాలిటీ పెట్టుకున్న కొంతమంది సిఎస్ఆర్ ఫండ్లో పెట్టి చేయించండి అని ఈరోజు వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశించాను. వాళ్ళకంతా 1, 2 ఉన్నాయి, ఎక్కువ ఉండవు. అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ అన్నీ అప్గ్రేడ్ చేయడానికి 2014-19లో ఫస్ట్ ఎల్ఈడి లైట్స్ మార్చింది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. 1 నెలలో 90,000 లైట్స్ మార్చేసాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 మున్సిపాలిటీస్లో మార్చాం. భారతదేశంలో ఫస్ట్ ఎల్ఈడి లైట్స్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఇప్పుడు ఉన్న లైట్స్ యొక్క ఇల్యూమినేషన్ పెరిగేటట్టుగా మళ్ళా ఈఎల్ఎస్లతో మాట్లాడాము. కాంట్రాక్టు వాళ్ళు యాక్చువల్గా డిసెంబర్ ఎండింగ్ లోపల ఉన్న బల్బులన్నీ మార్చి ఇల్యూమినేషన్ పెరిగే లైట్లు వేస్తున్నారు. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ అయ్యే యొక్క ఖర్చు కూడా తగ్గుతుంది. అలాంటి సిస్టమ్ని యాక్చువల్గా తీసుకొచ్చాం. డాగ్స్ మేజర్ సమస్య డాగ్స్, దానికి సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డాగ్స్ని ఏదైతే ఫెరోషియస్ డాగ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ ఒక దగ్గరికి తీసుకుపోయి వాటికి ఫెన్స్ వేసి వాటికి రోడ్డు ఫుడ్ పెట్టి ఏర్పాటు చేయమన్నాం. దానికి యాక్చువల్గా మన యొక్క కమిషనర్ గారు వాటికి ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఎవరైతే డాగ్స్ ఈ యొక్క డాగ్స్ యొక్క ప్రేమికులు ఉండారో వాటిని సేవ్ చేయాలనే వాళ్ళని ఇప్పుడు పిలిపించారు. వాళ్ళందరినీ పిలిపించమన్న ఎన్జిఓస్ని. ఎవరైతే వాటి యొక్క సంరక్షణ తీసుకుంటారో వాళ్ళకి బాధ్యత ఏమన్నా మున్సిపాలిటీ నుంచి ఏదైనా చేయాలంటే వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం. వాళ్ళతో మాట్లాడన్నాను. వాళ్ళందరూ వచ్చిండారు, కమిషన్ మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఏ డాగ్స్ అయితే ఫెరోషియస్ డాగ్స్ ఉన్నాయో ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేసినా వాటిలన్నిటి తీసిపోయి ఒక దగ్గర పెట్టడం, ఫెన్సింగ్ వేయటం, అక్కడ వాటికి ఫుడ్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నాయి. మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఎండ్ టు ఎండ్ ఆ డ్రైనేజ్ నుంచి ఈ డ్రైనేజ్ దాకా చేయమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో ప్రతి కమిషనరు వారానికి ఒక్కరోజు అన్నా క్యాంటీన్లో భోంచేయాలి. నేను కూడా వారానికి ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నరు ఎక్కడో చేస్తున్నాం. ఇవాళ మా మున్సిపల్ కమిషనర్ కూడా ఉండమన్నా, అందరం కలిసి ఒక క్యాంటీన్కి పోతామని. అదేవిధంగా పోస్టర్స్ అంటించడానికి లేదు. పోస్టర్లు ఎక్కడున్నా ఇమీడియట్గా తీసేయమని చెప్పాను. 90% చేస్తున్నారు, ఇంకా 10% చేయలేదు. అందరు కమిషనర్స్కి ఆదేశించాను, ఎక్కడ పోస్టర్లు ఉన్నా ఇమీడియట్గా తీసేయండి.
ఫ్లెక్సీలు ఎవరైనా పెడితే పొలిటికల్ గిల్టికల్ పెడితే 48 అవర్స్ అలౌ చేయమన్నా, 48 అవర్స్ తీసేయమన్నా దాదాపు 90% చేస్తున్నారు. ఇంకా మరొక 10% చేయటంలో దాన్ని కూడా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమని ఆదేశించడం జరిగింది. మెకనైజ్డ్ స్వీపింగ్ మిషన్స్ పొమ్మన్నాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 24 పెట్టున్నాం, 24. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా మెకనైజ్డ్ స్వీపింగ్ మిషన్స్ పొమ్మన్నాం. దాని మీద యాక్చువల్గా ఈరోజు వర్క్ చేస్తున్నాం.